మా ఊరి విశేషం ఏంటంటే, ఒరే పక్కన గట్లు పొలాలు ఇది గట్లు కూడా తవ్వేసి కొందరు, అందరూ కాదు కొందరు సెంటుల్ని చూడండి ఎంత గొప్పలు మా ఊరోళ్ళు. సెంటు పొలాలని ఎకరం పొలం చేసేస్తారండి. అంత గొప్పోళ్ళు కొందరు, కొందరు అందరూ కాదు. ఓకే, సో దయచేసి అందరు కాదు కొందరు సెంటు పొలాన్ని ఎకరం కూడా చేసేస్తారండి మా ఊర్లో. అంత తెలియగలరు. నేనేదో మా ఊర్లో అంటే ఈ ప్రాంతంలో పుట్టాను కానీ మా మా అమ్మమ్మ గారి ఊర్లో పుట్టానండి. అది మా నాన్నగారు మరి ఈ ఊర్లోనే పుట్టారు కాబట్టి సరుగు అయిన మా ఆంధ్ర నాన్నగారు ఆయన గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. సరే, సెంట్రల్ గవర్నమెంట్లో. సో చాలా సంవత్సరాలు ఢిల్లీలో చేశారు ఆయన. నాకు అందుకే ఇప్పుడు అర్థమవుతుంది. ఈ ఊర్లో పుట్టారు కాబట్టి ఆయనకి మరి తెలివితేటలు ఉండి బాగా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. వీళ్ళేమో కొందరు కొందరు అది శని పొలాన్ని ఎకరం చేసి ఎరా సస్తా ఎత్తుకెళ్తావా అని అంటారండి. పొద్దున పూట ఇవన్నీ మాటలు బాగోదు. ఇది చూడండి డైలాగులు, ఎరా సస్తా ఎత్తుకెళ్తావేంటి అని. కానీ గట్లు మాత్రం తవ్వేస్తారండి కొందరు, అందరూ కాదు కొందరు. మళ్ళీ చెప్తున్నాను, కొందరు రైతులు. అదండి మా ఊరు విశేషాలు. సెంటు పొలాన్ని ఎకరం చేసి మళ్ళీ అలా సస్తా ఎత్తుకెళ్తామేంటి అని మళ్ళీ మాట అంటారు. ఓరు బాబు, ఇది చాలా తెలియగలరు. ఈ చార్టెడ్ అకౌంటెంట్లు వాళ్ళు కూడా ఏం పనికిరారు. స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు కూడా ఏం పనికిరారు. ఓరే బాబు, నా మీద కేసు ఏమేకంటారు బాబు. మీరు అంత గొప్ప యూనివర్సిటీ వాళ్ళు కాబట్టి మా మా ఊరు చాలా గొప్ప వాళ్ళు కాబట్టి చెప్తున్నాను. అదనమాట. అదండి విశేషం. ఇది అది ఎంత తెలియగలరు అండి మా ఊరోళ్ళు. అసలు అమ్మమ్మమ్మ అసలు చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళు ఏం సరిపోతారండి. ఊరు బాబు, ఊరు నాయను బాగా తెలియగలండి. అంత సర్లే. ఇప్పుడు కూడా నాకు కూడా కొంచెం వస్తున్నాయి. మరీ అసలు అలాంటి పనులు చేయలేండి. ఏదో విలువలైన చదువులు చదివి క్రమశిక్షణ పెరిగాను కాబట్టి అలాంటి నీకు నా మనసు ఒప్పదు, నేను చేయదలుచుకోలేదు. ధన్యవాదాలు.